వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్ లో భరణి ఒక పెద్దనాన్నలాగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే నేనున్నానంటూ భరోసా ఇస్తూ వాళ్ళకి మంచి బూస్టప్ ఇస్తూ ఉంటారు. ఇక ఇదే తరహాలో ప్రస్తుతం అర్ధరాత్రి రైవ్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా పడుకుని పోయారు. కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఒక్కడే ఏడుస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడని గ్రహించి భరణి అక్కడికి వెళ్లి మంచి బూస్టప్ మాటలు ఇచ్చాడనే చెప్పాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నావు అంటే, నాకు చాలా భయం వేసిందన్నా, ఎందుకంటే ఎలిమినేషన్ రౌండ్ లో నేను ఎలిమినేట్ అయిపోతానేమో అని చాలా టెన్షన్ పడ్డాను. అంటే మరీ అంత టెన్షన్ పడినప్పుడు ఈ గేమ్ ఆడొచ్చు కదా అంటే, నేను ఆడుతున్నాను కదా అన్నా, ఆడకుండా ఏం లేనన్నా అంటే అది నువ్వు అనుకుంటే సరిపోదురా, జనాలు అనుకోవాలి. అసలు మీ అందరికీ ఎందుకు మైనస్ వచ్చిందో చెప్పమంటారా? ఎందుకన్నా అంటే, మళ్ళీ చెప్తే నా మాట వినర్లే అంటే, నువ్వు మంచి చెప్తే నేను ఎందుకు విన్నానన్నా అంటే, సరే మీరు వచ్చిన వెంటనే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే ట్యాగ్ లైన్ వాడారు. దానికి తగ్గట్టే మర్యాద మనీష్ కానీ, అలాగే ప్రియా కానీ, శ్రీజ కానీ వీళ్ళు ముగ్గురు ఎంత ఓవర్ చేశారు. బయట ఆడియన్స్ చూడరేంట్రా లోపల ఏం జరుగుతున్నాయి అనేది. అందులోని 24/7 ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు మీరు ఏం చేశారు? ఏదైతే కెప్టెన్సీ బాల్ టాస్క్ జరిగినప్పుడు ఇమాన్యుయల్ని కెప్టెన్ చేయాలని, నన్ను కెప్టెన్ చేయకూడదని హౌస్లో ఉన్న అందరూ కూడా నా మీదే బాల్స్ వేశారు. మరి ఒక మనిషిని టార్గెట్ చేసినప్పుడు జనాలు ఆ మాత్రం గ్రహించలేరా? ఇంకొక పాయింట్ చెప్తున్నాను, నువ్వు ఇక్కడికి ఎంతో కష్టపడి వచ్చావు. మీ ఇంట్లో వాళ్ళు కూడా పూర్ ఫ్యామిలీ అని నువ్వు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి అలాంటప్పుడు నువ్వు ఎంత పొందిగ్గా గేమ్ ఆడాలి? ఒక్కడు గుర్తుపెట్టుకో, మేమందరం ఆడింది వేరు, ఆర్మీ పవన్ కళ్యాణ్ గేమ్ ఆడింది వేరు. ఎందుకంటే నువ్వు ఒక సోల్జర్వి. మరి సోల్జర్ ఆట ఎలా ఉండాలి? హౌస్ లో ఉన్న ఏ కంటెస్టెంట్ అన్నా భయపడేలా ఉండాలి. ఇక్కడ నుంచన్నా నీ టింగర్ వేషాలు మానుకొని మంచిగా బుద్ధిగా గేమ్ వైపు అడుగులు వేసి నువ్వు ఏదైతే లక్ష్యాన్ని కోరుకుంటున్నావో ఆ లక్ష్యం దిశగా వెళ్ళు. ఇప్పుడు అంతెందుకు, నా కూతురు తనూజ ఉంది, తను ఆడపిల్ల అయినా సరే మగాడికి ఏమాత్రం తక్కువ కాదని నేను చెప్తాను. ఎందుకంటే గేమ్ పరంగా గేమ్ ఆడుతుంది. ఎవరన్నా ఏదన్నా తేడా మాట్లాడారంటే కంపల్సరీ వాళ్ళ తాట తీస్తుంది. నేను తనకి ఇలాగే చెప్తాను, నువ్వు కూడా నాకు తమ్ముళ్ళంటాడు కాబట్టి నేను మంచిగా నీకు చెప్తున్నాను, వినడం వినకపోవడం నీ ఇష్టం అంటూ అక్కడి నుంచి భరణి వెళ్ళిపోయాడు. ఏదేమైనా సరే అర్ధరాత్రి భరణి చెప్పిన మాటలు ఆర్మీ పవన్ కళ్యాణ్ కి మంచి బూస్టప్ ఇస్తాయని చెప్పాలి. మరి ఇప్పుడైనా సరే తన ఆట తీరుతో ఆకట్టుకుంటాడో లేకపోతే ఇట్లాగే తూతూ మంత్రంగా ఆటాడతాడో చూడాలి. మరి భరణి గారు చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది జర కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.